సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. ఈ సినిమా యాక్చువల్లీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చెయ్యాలి. బట్ ఫైనల్ మొమెంట్లో ఎవరో ఏదో చెప్పారు అని థియేట్రికల్ రిలీజ్కి వెళ్లారు. సినిమా నిజంగా బాగుంటే ఓకే, ఇటు థియేటర్లోనూ అటు ఓటీటీలోనూ మంచిగా పర్ఫామ్ చేస్తది. బట్ తేడా కొడితేనే రెండిట్లో వాషౌట్ అవుద్ది. రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా, కొట్టేయండి. ప్లాట్ విషయానికొస్తే, శివాజీ ఒక మిడిల్ క్లాస్ పంచాయత్ ఆఫీసర్. అనుకోకుండా అతని ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశారు అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే, ఒక తెలిసిన ప్లాట్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్య ప్లే చేయడానికి అటెంప్ట్ చేశారు. ఇనీషియల్గా అది మంచి ఇంట్రెస్ట్ని, ఫన్ని జనరేట్ చేసింది. పర్టికులర్గా ఒక సీన్ ఉంటది, గుడ్ న్యూస్ సీన్. అది బాగా వర్కౌట్ అయింది. మంచి లాఫ్స్ ఉంటాయి. లయాగారి పర్ఫార్మెన్స్ హైలైట్ ఈ సీక్వెన్స్లో. శివాజీ అండ్ లయాగారి కెమిస్ట్రీ బాగుంటది సినిమాలో. ఆర్గానిక్గా, రెలవెంట్గా అనిపిస్తాయి వీళ్ళిద్దరి మధ్య సీన్స్. బోత్ ఫన్ అండ్ ఎమోషన్ వర్కౌట్ చేయడానికి ట్రై చేశారు. బానే కుదిరింది ఫర్ ద మోస్ట్ పార్ట్. క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ బాగా రాసుకున్నారు. చిన్న చిన్నవైనా అవి స్టోరీని బిల్డ్ చేయడానికి బానే యూజ్ అయ్యాయి. కార్ గురించి, కొడుకు గురించి ఇలా ఎలిమెంట్స్ పరంగా నీట్గానే అనిపిస్తాయి. అయితే ప్రాబ్లమంతా మిగతా సినిమా మొత్తం. డార్క్ కామెడీ అని చెప్పి, నెల్సన్ స్టైల్ అని చెప్పి ఏదో చేసి పెట్టారు. సినిమా అంతా ఫ్లాట్గా, ఏ ఇంట్రెస్ట్ జనరేట్ చేయకుండా పోతుందా అంటే పోతుంది అనే టైప్లో ఉంటుంది. అంత మంచి క్యారెక్టర్స్ అండ్ సెటప్ అనుకున్నప్పుడు వాటిని నీట్గా యూజ్ చేసుకొని చాలా ఫన్గా, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్తో చెప్పొచ్చు. కానీ మూవీ చాలా ప్రిడిక్టబుల్గా, ఫ్లాట్గా, రిపిటేటివ్ సీన్స్తో బోరింగ్గా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ట్విస్ట్ ఒకటి పెట్టారు. అది కూడా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేశాక అర్థమైపోతుంది చాలామందికి అనిపించింది. థ్రిల్లర్లో ట్విస్ట్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ వర్క్ అవ్వాలి. అట్లీస్ట్ ఏదో ఒకటి వర్కౌట్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి 3 నెగటివ్స్గా మారాయి. మ్యూజిక్లో అప్పుడప్పుడు ఎలివేషన్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. అంటే ఎందుకు అని అర్థం కాదు. కొన్ని సీన్స్లో మళ్ళీ బానే ఉంటది. కొడుకు క్యారెక్టర్లో ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. ఒక ఫన్ క్యారెక్టర్ కాస్త మెల్లగా మెంటల్ ఇల్నెస్ ఏవైనా ఉందా అనే రేంజ్కి డ్రాప్ అయిపోతుంది. ఆ థాట్ వచ్చినప్పటినుంచి అతను చేసేది ఫన్గా ఉండదు, పిచ్చిలానే అనిపిస్తుంది. విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా ఉంటది. అసలు ఉన్నాడా లేదా అనేలాగా ఉంటారు. కాన్ఫ్లిక్ట్స్ బాగున్నా అవి రిజాల్వ్ చేసిన వే ఇంప్రెసివ్గా అనిపించదు. పర్ఫార్మెన్సెస్ పరంగా అలీగారు, ధన్రాజ్ గారు ఇలా కొంతమంది నోటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. ఉన్నంతలో ఓక్ కనిపిస్తారు. ఓవరాల్గా సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఈజ్ అ బోరింగ్ క్రైమ్ కామెడీ విచ్ హ్యాడ్ పొటెన్షియల్. కానీ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అండ్ ప్రిడిక్టబుల్ ట్విస్ట్స్ వల్ల సినిమా అంతగా ఎక్కదు. ఓటీటీలోనే రిలీజ్ చేసుండాల్సింది. మీరు చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.